ఒక పార్టీ అధికారంలో ఉంటేనే నామినేటెడ్ పదవుల కోసం కొట్లాటలు ఒక రేంజ్లో ఉంటాయి. అలాంటిది కూటమిలో 3 పార్టీలు ఉండటంతో పదవుల కోసం లాబియింగ్లు మామూలుగా లేవట. ఇక ఆ జిల్లాలో అయితే పరిస్థితి మరింత తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా అక్కడ టీడీపీలో కీలకంగా ఉన్న బలిజలకు అన్యాయం జరుగుతోందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దీంతో పదవులు దక్కని వారు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఓ బడా నేత ఫ్యాన్ గూటికి చేరిపోయారు కూడా. ఇంతకు ఏదా జిల్లా, ఏంటా గొడవ? కడప జిల్లా టీడీపీలో బలిజలు భగభగమంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా పదవులు లేవు, ప్రాధాన్యత అసలే లేదంటూ బలిజలు మండిపడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కాపు కాసిన బలిజలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒకరిద్దరు నేతలు పార్టీ మారినా మళ్లీ తిరిగొచ్చారు. అయినా ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆ పార్టీ సామాజిక వర్గం నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజంపేట అభ్యర్థిగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఏడాది తిరక్కముందే ఇటీవల పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు ఆ వర్గాల్లో మరింత దుమారం రేపుతోంది. జిల్లాలో బలిజల ప్రభావం ప్రతి నియోజకవర్గంలోనూ స్పష్టంగా కనపడుతుంది. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల విషయంలో కీలకంగానే ఉంటుంది. చాలా వరకు ప్రతి నియోజకవర్గంలో బలిజలు ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ ఇదివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన సందర్భాల్లో మాత్రం బలిజలు కాంగ్రెస్, వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ పదవులు, ప్రాధాన్యత విషయంలో సాయి ప్రతాప్, బత్యాల చెంగల్రాయుడు, సి రామచంద్రయ్య, సుగవాసి పాలకొండరాయుడు వంటి నేతలు కీలకంగానే వ్యవహరించేవారు. వీరి ప్రభావం రాను రాను తగ్గుతుండడంతో ఇప్పుడున్న బలిజలు కేవలం ద్వితీయ శ్రేణి నాయకులుగానే మిగులుతూ వస్తున్నారు. దీంతో బలిజలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్పితే తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ తీవ్రస్థాయిలోనే వీరి స్వరం వినపడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని బలిజ సామాజిక వర్గం చాలా వరకు కూటమి వైపే మొగ్గు చూపింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా అన్ని నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం నాయకులకు ప్రాధాన్యత, పదవులు లేకుండా పోయాయి. తమ పరిస్థితిపై నోరు విప్పి మాట్లాడితే ఎక్కడ తమకు ఇబ్బందులు వస్తాయోనన్న భయాందోళన మధ్య మౌనంగా ఉండిపోతున్నారు. మరో 4 ఏళ్లు ప్రభుత్వం ఉండడంతో ప్రభుత్వానికి చెడ్డ కావడం ఎందుకా అన్న ఆలోచనతో బహిరంగంగా మాట్లాడేందుకు జంకుతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనూ రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం బలిజల్లోని అసంతృప్తి వాదుల్లో వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసింది. జిల్లాలో టీడీపీలో సీనియర్ నాయకుడు సి రామచంద్రయ్య వాయిస్ కూడా మునుపటిలా వినిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కడపలో జరిగిన రాష్ట్ర మహానాడుకు కూడా ఆయన హాజరు కాలేదు. బలిజ సామాజిక వర్గానికి చెందిన రామయ్య వైసీపీకి, ఆ పార్టీ నుంచి పొందిన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. నేరుగా చంద్రబాబుతో మాట్లాడేంత సాన్నిహిత్యం ఉన్న రామచంద్రయ్య మౌనంగా ఉండిపోవడంతో ఇతర నేతలు నోరు మెదపలేని పరిస్థితిలో ఉండిపోయారు. టీడీపీ కూడా రాయలసీమలో అత్యధిక జనాభా కలిగి ఉన్న బలిజలకు కాకుండా రెడ్డి సామాజిక వర్గపు నేతలకే ప్రాధాన్యత ఇస్తుండడం బలిజ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో అయితే జగన్ అసలు బలిజలను పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి. రిజర్వేషన్ స్థానాలు తప్పించి మొత్తం టికెట్లన్నీ రెడ్లకే ఇచ్చుకున్నారు జగన్. 2019, 2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ తరపున ఎవరు పోటీ చేశారో లెక్క చూస్తే అర్థమవుతుంది. సామాజిక న్యాయాన్ని జగన్ అసలు పాటించలేదని అంటున్నారు. పూర్తిగా బలిజలు ఉండే రాజంపేట లాంటి చోట్ల కూడా జగన్ రెడ్లకే టికెట్లు ఇస్తుండడం విమర్శలకు దారితీస్తుంది. అయితే తెలుగుదేశంలో కూడా బలిజ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆరోపణ బలిజల నుంచి వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే మరో సీనియర్ నేత బత్యాల చెంగల్రాయుడు పరిస్థితి అదే. ఈయనది రైల్వే కోడూరు నియోజకవర్గమైనప్పటికీ 2019లో రాజంపేటలో టీడీపీకి అభ్యర్థి కొరవడడంతో బత్యాలను అప్పటికప్పుడు రాజంపేటకు వెళ్లి పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశం మేరకు బత్యాల కూడా రాజంపేటలో వచ్చి పోటీ చేసి ఓటమి చెందారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజంపేటలో టీడీపీని ముందుండి నడిపారు. కానీ తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చాక ఆయనను అక్కడి నుంచి తప్పించారు. బత్యాలను తప్పించి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని టీడీపీ రంగంలోకి దించింది. కానీ స్థానిక నాయకులు ఎవరూ సపోర్టు చేయకపోవడంతో సుగవాసి ఓడిపోయారు. ఓటమి పాలయ్యాక సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సైతం రాజంపేట నుంచి మళ్లీ రాయచోటికి వెళ్లేలా చేశారు. ఇప్పుడు మళ్లీ రాజంపేట బాధ్యతలు బత్యాలకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతుంటే ఏది ఏమైనా స్థానికులకే రాజంపేట టీడీపీ పగ్గాలు ఇవ్వాలంటూ స్థానిక నాయకత్వం డిమాండ్ చేస్తుంది. దీంతో బత్యాల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆయన కూడా చేసేదేమీ లేక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు మృతి అనంతరం ఆయన కుటుంబాన్ని టీడీపీ అధిష్టానం పరామర్శించకపోవడం కూడా బలిజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇలా జిల్లాలో సీనియర్ బలిజ నేతలంతా మౌనంగా ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్నది ఆసక్తిగా మారింది.